హలో ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను లలితా గుప్తా. ఈనాటి సౌందర్య వేదంలో పింపుల్స్ని కంప్లీట్గా తగ్గించుకునే ట్రీట్మెంట్ని అంటే రెమెడీని చూపించబోతున్నానండి. శ్రద్ధ పెట్టి ఈ రెమెడీని పాటించినట్టయితే నీట్గా ఫేస్ అనేది పింపుల్స్ లేకుండా నీట్గా 1 మంత్లో నీట్గా రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి. వీరెడ్డి గారు పింపుల్స్ గురించి ఏదైనా రెమెడీ చెప్పండి, ఇంట్లో వస్తువులు మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే చెప్పండి అని చెప్పారు. ఇది డాక్టర్ పాయల్ సిన్హా గారి రెమెడీ అండి. మీరు లింకులో కూడా చూసుకోవచ్చు. ఇది చాలా అద్భుతంగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీనికి కావాల్సిందల్లా మనకి పుదీనా ఆకులు అన్నీ ఫ్రెష్గా తీసుకోవాలండి. అలాగే తులసి అన్నింటినీ సమభాగాలుగా తీసుకోవాలి. అలాగే నిమ్మరసం సరిపడా, ముల్తానీ మిట్టి. ఇక్కడ ఆరెంజ్ పీల్ని తీసుకోవాలండి. ఫ్రెష్ది తీసుకుంటే చాలా మంచిది. నేను ఇక్కడ పౌడర్ని తీసుకుంటున్నాను. మీరు కనుక వాడితే ఫ్రెష్ తీసుకుంటే కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే వేపాకులు, ఇప్పుడు సీజన్ కాబట్టి వేపాకులు అనేవి మనకు లేతగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దొరుకుతాయి. చూడండి, ఈ విధంగా లేతగా ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. ఇలా రెడ్గా లేతగా ఉంటాయి కదండి ముందు భాగంలో, ఆ విధంగా లేతగా ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసి కడిగి తీసుకుందాం. ఇప్పుడు వేపాకుని శుభ్రంగా కడిగి తీసుకున్నామండి. ఇది ఖచ్చితంగా ఎర్రగా ఉన్న లేత వేపాకునే తీసుకోవాలి. ఇప్పుడు వేపాకు, పుదీనా, తులసి మూడింటిని శుభ్రంగా కడిగి తీసుకున్నా. ఇప్పుడు ఒక రోటిని తీసుకొని ఈ మూడింటిని దీంట్లో వేసుకుందాం. అన్ని ఆకులని దీంట్లో వేసుకొని సన్నగా నూరుకోవాలి. ఇలా వేసుకోవాలి. అలాగే మనం ఆరెంజ్ పౌడర్ని వేసుకుంటున్నాం. ముల్తానీ మిట్టిని వేసుకుంటున్నాం. ముల్తానీ మిట్టి స్కిన్ని ఆయిల్ లేకుండా చేస్తుందండి. అంతేకాకుండా ఈ ప్యాక్ అనేది నీట్గా రావడానికి కూడా సహాయపడుతుంది. ఇప్పుడు దీన్ని నూరుతూ మనం మధ్య మధ్యలో నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నట్టయితే ఈ ప్యాక్ అనేది సన్నగా నూరుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు దీన్ని నూరుకుందాం. ఈ విధంగా నూరి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక సానపీటను తీసుకొని మనం గంధాన్ని తీసుకోవాలి. ఇప్పుడు గంధాన్ని తీసుకుందాం. ఈ విధంగా గంధాన్ని తీసి ఇప్పుడు ఈ గంధాన్ని మనం నూరిన మిశ్రమంలో వేసుకోవాలి. ఇలా వీలైనంత ఎక్కువగా గంధాన్ని తీసుకోవచ్చండి. గంధం అనేది పింపుల్స్కి చాలా సూపర్గా పనిచేస్తుంది. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేస్తూ మనం ఈ గంధాన్ని కలుపుకోవాలి. గంధం చల్లదనాన్ని ఇస్తుంది, నిమ్మరసం చల్లదనాన్ని ఇస్తుంది. గంధం వేసిన తర్వాత మళ్ళీ ఈ మిశ్రమాన్ని కలిసిపోయేలాగా సన్నగా నూరుకోవాలి.
ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఒక బాక్స్లోకి ఈ లేపనాన్ని తీసుకోవాలి. ఇది 15 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే నిల్వ ఉంటుందండి. చక్కగా దీన్ని 15 డేస్ వరకు మనం యూజ్ చేసుకొని 15 డేస్ తర్వాత మళ్ళీ రెడీ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనము ఊరికే ప్రతిరోజు చేయనవసరం లేకుండా ఈ ప్యాక్ అనేది ఇలా చేసి పెట్టుకున్నట్టయితే ప్రతిరోజు కూడా మనకు చేసుకోవాల్సిన పని ఉండదు. చాలా ఈజీగా ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మనకి ఈ రెమెడీ అనేది చాలా సూపర్గా పనిచేస్తుందండి. ఇప్పుడు మనం ఈ పింపుల్స్ని ట్రీట్మెంట్ ద్వారా ఏ విధంగా తగ్గించుకోవచ్చో చూద్దాం. పింపుల్స్ని తగ్గించుకోవాలంటే డైట్లో ఎక్కువగా నీళ్లు తీసుకోవడం, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవాలి. నాన్ వెజ్ ఆయిలీ ఫుడ్కి బై బై చెప్పాలి. మీరు నాన్ వెజిటేరియన్ అయితే కనుక వెజిటేబుల్స్ తీసుకొని నాన్ వెజ్ని మానివేయాలి. వెజిటేరియన్స్ ఆయిల్ ఫుడ్ మానివేయాలి. పింపుల్స్ తగ్గాలంటే పొట్టని శుభ్రంగా పెట్టుకోవడం చాలా అవసరం. పొట్ట శుభ్రంగా ఉండాలంటే నీళ్లు, పళ్ళు, కూరగాయలు తీసుకోవడం అత్యవసరం. పింపుల్స్ని తగ్గించుకోవాలంటే మనం ముఖ్యంగా ఎలాంటి లేపనాలు వాడినప్పటికీ ఆహారం అనేది కూడా 50% ప్రభావం ఉంటుంది. అలాగే ఫేస్ క్లీనింగ్ని దృష్టిలో పెట్టుకోవాలి. మసాజులు చేయకూడదు. కాస్మెటిక్స్ యూజ్ చేయకూడదు. హెర్బల్ సోప్ చాలా పనిచేస్తుంది కాబట్టి హెర్బల్ సోప్ని వాడండి. పింపుల్స్ని తగ్గించుకోవాలంటే పాజిటివిటీ అండ్ పేషెన్స్ చాలా ముఖ్యం. పింపుల్స్ జెనెటికల్గా కూడా రావచ్చు. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా రావచ్చు. మొహం పైన పింపుల్స్ వచ్చి మరకలు పడ్డట్లయితే టెన్షన్ పడకుండా, ఇప్పుడు ఎలా అని ఆలోచించకుండా ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకొని వస్తుంది. ప్రతి ప్రశ్నకి ఒక ఆన్సర్ కూడా ఉంటుంది. ఏం చేయలేమో అని ఆలోచించకుండా ముందుగా పింపుల్స్ని గిల్లడం, టచ్ చేయడం మానివేయాలి. దానికి రామబాణంలా ఈ టిప్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా వాడాలో చూద్దాం. పింపుల్స్కి రెమెడీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అలాగే ఆయిలీ స్కిన్ ఉండి పింపుల్స్ ఉన్న వాళ్ళకి యాపిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనం ప్రతిరోజు ముందుగా యాపిల్ని తీసుకొని దాన్ని పై చెక్కు తీసి లోపల ఉన్న పల్పుని చక్కగా మిక్సీకి చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత యాపిల్ పేస్ట్ని మొహానికి పెట్టుకోవాలి. మొహానికి పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచి వేయాలి. మొహానికి అప్లై మాత్రమే చేయాలండి. మసాజ్ కానీ ఏది చేయకూడదు. పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత మొహాన్ని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. కడిగి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం నూరిన ఈ పేస్ట్ని చక్కగా మొహానికి అప్లై చేసుకోవాలి. శుభ్రంగా మొహం కడుక్కున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ప్యాక్ని ఈ విధంగా 2 వేళ్ళని మాత్రమే ఉపయోగించి ఇలా కొద్దిగా తీసుకొని మెడ భాగం నుండి మొహానికి ఈ విధంగా ఇలా అప్లై చేసుకోవాలి. మొహం నిండా ఈ విధంగా 2 వేళ్ళతో ఈ ప్యాక్ని తీసుకొని మెడ కింద నుండి పైకి ఈ విధంగా సున్నితంగా ఈ ప్యాక్ని ఇలా మొహం నిండా అప్లై చేయాలి. ఈ విధంగా ఇలా మొహానికి అప్లై చేసిన తర్వాత ఈ ప్యాక్ని 15 నిమిషాలు ఉంచిన తర్వాత మనం కొద్దిగా ఆరనివ్వాలి. మొత్తం కంప్లీట్గా ఎండిపోకుండా చూసుకోవాలి. ఆరిన తర్వాత మొహాన్ని చన్నీళ్ళతో శుభ్రంగా కడగాలి. ఈ విధంగా ఈ ప్యాక్ని 21 డేస్ కానీ 25 డేస్ కానీ ఆ విధంగా ప్రతిరోజు పెట్టుకోవాలి. అలాగే యాపిల్ని కూడా మర్చిపోకుండా ప్రతిరోజు మొహానికి పెట్టుకోవాలి. యాపిల్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రూట్స్ని వాడుతూ, యాపిల్ని వాడుతూ ఈ ప్యాక్ని ప్రతిరోజు వాడాలి. వాడిన తర్వాత ఈ విధంగా మనకు నీమ్ ఆయిల్ అనేది దొరుకుతుంది. ఈ నీమ్ ఆయిల్ని నాభిలో ఒక డ్రాప్ వేసుకున్నట్టయితే ప్రతిరోజు చాలా ఎఫెక్టివ్గా పనిచేసి మనకి పింపుల్స్ రావడం అనేది తగ్గుతుంది.
మనకి పింపుల్స్ అనేవి ఖచ్చితంగా తగ్గాలి అంటే కనుక మనం ఎలాంటి క్రీములు తీసుకున్నప్పటికీ బయట ఎలాంటివి తీసుకున్నా ఎంత ఖరీదువి తీసుకున్నా మనకు పనిచేయవండి. ఈ విధంగా కొద్దిగా రిస్క్ తీసుకొని ఇంట్లో ఈ ట్రీట్మెంట్ని ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా తగ్గిపోతుంది. దీనిలో ముఖ్యంగా పాటించాల్సింది డైట్ని ఖచ్చితంగా పాటించాలి. అంతేకాకుండా నీమ్ ఆయిల్ని నాభిలో వేసుకోవాలి. అలాగే యాపిల్ని ప్రతిరోజు పేస్ట్ని చేసి మనం యాపిల్ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ లేపనాన్ని వాడుకోవాలి. ఇలా 15 డేస్లో మనకు రిజల్ట్ అనేది కనబడుతుంది. మొటిమలు రాలిపోవడం, స్కిన్ కొద్దిగా డ్రైగా కావడం అనేది జరుగుతుంది. ఈ ప్యాక్ను ప్రతిరోజు పెడుతున్నప్పుడు మనకు స్కిన్ అనేది డ్రై అవుతూ కనబడుతుందండి. అప్పుడు మనం కొంచెం కొబ్బరి నూనెని తీసుకొని దాంట్లో కర్పూరాన్ని కలిపి మొహానికి అప్లై చేయాలి. చేసినట్టయితే స్కిన్ అనేది మెత్తబడడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది యాపిల్ ప్యాక్ చేసుకోవాలి. అలాగే డైట్ని ఫాలో కావాలి. నీమ్ తేల్ని నాభిలో వేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. అంతేకాకుండా ఈ కంప్లీట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మొహం మెత్తగా రావాలంటే కనుక మనం కొబ్బరి నూనెలో కర్పూరాన్ని కలిపి మొహానికి అప్లై చేసుకోవాలి. ఇది అనేది కంప్లీట్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనకు అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత మనకి యాక్నీ తగ్గాలంటే కనుక కీరాతో రసాన్ని తీసి మనం ఐస్ క్యూబ్గా తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రతిరోజు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఐస్ క్యూబ్ని తీసుకొని మొహానికి అద్దాలి. రుద్దకూడదు. ఐస్ని చేతిలో పెట్టుకొని చక్కగా మొహం నిండా అద్దాలి. ఐస్ క్యూబ్ని మళ్ళీ వాడకూడదు. ఒక్కసారి మాత్రమే వాడాలి. ఈ విధంగా ప్రతిసారి ఫ్రెష్గా ఉన్న ఐస్ క్యూబ్ని యూజ్ చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే మనకు మొటిమలు అనేవి కంప్లీట్గా తగ్గిపోయి మొహం అనేది అందంగా తయారవుతుంది. యాక్నీలో కొద్దిగా మనకు దురద కూడా కనబడుతుందండి. మెల్లిమెల్లిగా ఈ మొటిమలు ఎప్పుడైతే తగ్గుతూ ఉంటాయో స్కిన్ పైన వేడి ద్వారా కొద్దిగా దురదలాగా కూడా అనిపిస్తుంది. కాబట్టి దురద లేకుండా మనం దీంట్లో గంధాన్ని కూడా వాడుతున్నాం, నిమ్మకాయని కూడా వాడుతున్నాం. ఈ విధంగా కీరాతో ఐస్ క్యూబ్ని తయారు చేసి వాడినట్లయితే మనకు స్కిన్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం వాడిన వాటిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి. మనం మొటిమలను తగ్గించుకోవాలంటే కనుక ఈ ట్రీట్మెంట్ని మనం తీసుకున్నట్టయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్కి కూడా మీరు పడాల్సిన పని లేకుండా ఈ ట్రీట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే మొహం సున్నితంగా అందంగా తయారవ్వాలంటే మనం ప్రతిరోజు ఫ్రూట్స్ని వాడాలి. సంత్రా, గాజర్, టమాటా, అలాగే పపాయ రసాన్ని అన్నింటినీ ఆల్టర్నేట్గా వాడవచ్చు. ఈ విధంగా ఈ ట్రీట్మెంట్ని తీసుకొని మొహాన్ని అందంగా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.